వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. అష్టావక్ర అనే పుస్తకం నుండి 2వ అధ్యాయమైన ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయంలో 9వ శ్లోకం. అహో వికల్పితం విశ్వం అజ్ఞానాన్మయీ భాసతే రూప్యం శుక్తాఫనిరజ్జావారి సూర్యకరే యథా. దీని పదాల మీనింగ్: యథా అంటే ఏ ప్రకారమో, శుక్తే అంటే ముత్యపు చిప్పయందు, రూప్యం అంటే వెండియు, రజ్జ అంటే త్రాటియందు, ఫణి అంటే సర్పమును, సూర్యకరే అంటే సూర్యకిరణముల యందు, వారి అంటే జలమును, వికల్పితం అంటే కల్పింపబడి, భాసతే అంటే తోచుచున్నదో, తదైవ అంటే అట్లే, వికల్పితం విశేష కల్పితమగు, విశ్వం అంటే ప్రపంచము, అజ్ఞానాత్ అంటే అజ్ఞానము వలన, మయి అంటే నా యందు, భాసతే తోచుచున్నది, అహో అంటే ఆశ్చర్యము. ఇప్పుడు శ్లోకం యొక్క అర్థము: అహో అద్భుతం, అజ్ఞానజనితమైన భ్రమ కారణంగా ప్రపంచం నాలో భాసిస్తున్నది. ముత్యపు చిప్పలో వెండి వలె, తాడులో పాము వలె, ఎండమావులలో జలం వలె ప్రపంచం నాలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది. దీనికి మరికొంత వివరణ. గడిచిన 5 శ్లోకాలలోనూ వివిధ ఉపమానాల సహాయంతో ఈ ప్రపంచం ఉన్నట్లుగా కనబడడానికి ఆత్మ చైతన్యమే కారణమని నిరూపింపబడింది. కార్యమైన ప్రపంచంలో కారణమైన ఆత్మ సర్వవ్యాప్తంగా ఉందని కూడా నిరూపింపబడింది. కార్యమైన ప్రపంచంలో కారణమైన ఆత్మ సర్వవ్యాప్తంగా ఉందని కూడా నిరూపింపబడింది. మట్టితో తయారైన కుండలో అంతటా పూర్తిగా మట్టి ఉండి తీరుతుంది. అయితే మట్టి పరిణామం చెందడం వల్ల, రూపాంతరం చెందడం వల్ల అది సాధ్యమైంది. అనంతమైన ఆత్మ కూటస్థం, పరిణామరహితం, మార్పు చెందనిది కనబడే ప్రపంచానికి ఆత్మ కారణం అంటే ఆత్మలో మార్పు సాధ్యం అని ఒప్పుకున్నట్లే అవుతుంది. మార్పు చెందేది నశించి తీరుతుంది. కాబట్టి ఈ మార్పును ఒప్పుకుంటే ఇంతవరకు ఆత్మ గురించి చెప్పబడింది అసత్యంగాను, వేదాంతం తర్కసమితంగాను, అసంబద్ధ ప్రలాపంగాను అనిపించక మానదు. అందుకనే ఈ శ్లోకంలో జనకుడు వేదాంతంలో తరచుగా వాడబడే ఇంకొక 3 ఉపమానాలతో కనబడే నామరూపాత్మక ప్రపంచం కేవలం మనఃకల్పిత భ్రమ అని చెబుతున్నారు. భ్రమ అధిష్టానాన్ని ఏ విధంగానూ మార్చదు. అధిష్టానాన్ని సరిగ్గా చూడకపోవడం వల్ల మాత్రమే భ్రమ ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యాన్ని గ్రహించగానే అసత్యం అదృశ్యమైపోతుంది. ముత్యపు చిప్ప వెండి వలె కనిపించడం, తాడును చూసి పాముగా భ్రమపడడం, సూర్యకాంతిలో ఎండమావిలో నీరున్నట్లు కనపడము మనకు తెలిసినవే. ఇదే విధంగా ఆత్మలో ప్రపంచం ఊహించబడుతున్నది, కల్పించబడుతున్నది, ఆరోపింపబడుతున్నది. ఆత్మను గ్రహించవలసినట్లుగా గ్రహించకపోవడంతో ప్రపంచాన్ని ఊహిస్తున్నాను, మనసులో నిర్మిస్తూ చూస్తున్నాను. ఆత్మను ఆత్మగా సరిగ్గా గుర్తించినప్పుడే భ్రమ తొలగిపోతుంది. హరి ఓం తత్సత్. ఇవన్నీ మనకు అర్థం కాకున్నా కానీ ఒకసారి వింటూ ఉండాలన్నమాట. అది ఎప్పుడో ఒకసారి మన మైండ్కు అందుతుంది. అది మనం వింటూ ఉంటే మనకు కాస్త అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఇది ఆత్మ ఏంది, అజ్ఞానము, భ్రమ అవన్నీ మనకు ఫస్ట్లో ఏమీ అర్థం కావు. వింటూ ఉంటే మన మనసుకు ఈ అర్థమవుతూ ఉంటుందన్నమాట. అంటే కాస్త ఇంప్రూవ్ అవుతూ ఉంటామన్నమాట. మనము ప్రపంచ జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. మనము ఆత్మ ఓన్లీ సాధన అంటే ధ్యానము, జపము, పూజలు అన్నీ ఉండాలన్నమాట. ఇలా గ్రంథ పఠనము అన్నీ ఉన్నప్పుడే మన సాధన ఒక స్థితికి అంటూ చేరుకుంటుంది. ఇది నా అనుభవంతో చెబుతున్నాను. ఓన్లీ పూజలే కాదు, ధ్యానమే కాదు, ఇలాంటివి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.